ఆలోచనా తరంగాలు 21వ తరంగం. అమ్మా, నీ ఆలయం పద్మాలయం, నీ ఆసనం పద్మాసనం, నీ వదనం పద్మాననం, నీ కరం పద్మకరం, నీ చరణం పద్మపాదం. ఆహా, ఏమిటి ఆ పద్మం చేసుకున్న అదృష్టం! ఆ సహస్రదళ పద్మంలో నేను ఒక దళమునైనా చాలు తల్లి. ఆలోచన తరంగాలు 22వ తరంగం. అమ్మా, నీవు పలికే ప్రతి అక్షరం నా ఎదలో దీపమై ప్రకాశిస్తుంది. ఆ దీపం నాలో అహమనే అజ్ఞానాన్ని నివారిస్తుంది. ఇహపరముల ప్రతిబంధకమైన ఈ అహమును తొలగించే అక్షర పరబ్రహ్మవు నీవే కదా. ఆలోచన తరంగాలు 23వ తరంగం. అమ్మా, నీ మనసు హిమగిరి శిఖరం, ఎప్పుడూ మాకై కరిగిపోతూ ఉంటుంది. నీ హృదయం దయాసాగరం, నీ దయా తరంగాలు మాపై ప్రసరిస్తూ ఉంటాయి. నీవు రత్నగర్భవు, నీ పుత్రరత్నాలం కదా మేము తల్లి. ఆలోచన తరంగాలు 24వ తరంగం. అమ్మా, నీవు అనిమిషవు, నీ మనోదృష్టి రెప్పపాటు లేక ఎప్పుడూ తెరిచే ఉంటుంది. సృష్టిలో చీకటి వెలుగుల వైరుధ్యం ఉండొచ్చేమో గాని నీ దృష్టిలో అంతా ఒకటే కదమ్మా. ఆలోచన తరంగాలు 25వ తరంగం. అమ్మా, మన్నవ వంశాబ్దిన ఉదయించిన అనురాగ చంద్రికవు నీవు. మమ్ములను కలువ పువ్వులుగా భావించి కరుణాపూరితమైన నీ వెన్నెలను మాపై ప్రసరించి మమ్ములను వికసింపచేయుమా శ్రీ రాజరాజేశ్వరి. ఆలోచన తరంగాలు 26వ తరంగం. అమ్మా, మాలో కోరికలనే గుర్రాలు పరిగెడుతుంటే వాటిని నియంత్రించకుండా మౌనం వహిస్తావు. ఎందుకంటే నీకు తెలుసు, పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడు పరిగెత్తి పరిగెత్తి ఎక్కడో అక్కడ ఆగుతాడని. ఆలోచన తరంగాలు 27వ తరంగం. అమ్మా, పరీక్షలు పెడతావు, ఒడిదుడుకులు నీ దయే అంటావు, ఆడుకుంటావు, ఆదుకుంటావు. మరి మాకు ఈ బ్రతుకు లీలలు ఎందుకమ్మా? లీలా నాటక సూత్రధారిణి, నీ లీలలో పాత్రధారులం అవ్వడం కూడా భాగ్యమే తల్లి. ఆలోచన తరంగాలు 28వ తరంగం. అమ్మా, నలుదిక్కులా వ్యాపించిన నిన్ను నా హృదయంలో పదిలపరుచుకున్నాను. విశ్వరూపమైన నీకు నా గుండెలో గుడి కట్టాను. మరి ఆ గుడిలో నీవు పదిలంగా ఉండాలంటే అన్నదానమనే దీపాన్ని నిత్యం నేను వెలిగించాలి కదమ్మా. ఆలోచన తరంగాలు 29వ తరంగం. అమ్మా, ఆకలి వేసిన కడుపు, గాయపడిన మనసు, రగిలే గుండె, తపించే హృదయం, కన్నీటి గొంతు, ఇవన్నీ అప్రయత్నంగా ఆర్తితో పలికే పదం అమ్మ. ఎందుకనగా ఆ ఆర్తిని నీవు కాక ఇక తీర్చేవారు ఎవరు తల్లి? ఆలోచన తరంగాలు 30వ తరంగం. అమ్మా, అగ్ని నేత్రాన్ని పాలభాగంలో ధరించిన ముక్కంటి రౌద్రం కన్నా అంతఃచక్షువు గల నీ దృష్టి అమోఘం. ఆ దృష్టి విశ్వవ్యాప్తమై మేము చెప్పని సమస్యలను కూడా గ్రహించి వాటికి నీవు సమాధానం చూపిస్తున్నావు తల్లి. శివునికి అగ్నినేత్రమైతే నీది జ్ఞాననేత్రం. జయహోమాత. ఆలోచన తరంగాలు 31వ తరంగం. అమ్మా, తుహినాద్రి వేడిమికి కరిగి సెలయేటిలా మాపై ప్రవహించి మా ప్రాణాలను హరిస్తూ కన్నీటిని మిగిల్చితే మా కష్టాలకు కరిగిన నీ మనసు మటుకు మాపై ఉప్పొంగి మాకు ఆనంద బాష్పాలను ప్రసాదించింది తల్లి. ఆలోచన తరంగాలు 32వ తరంగం. అమ్మా, వెలిగేంతవరకే ఒత్తికి విలువ.
నీ ధ్యాసలో మా మనసున్నంతవరకే మా బ్రతుకునకు విలువ. ఒత్తి అఖండ దీపం అవ్వాలంటే తైలం నిండుగా ఉండాలి. మా బ్రతుకు నిత్యం వెలగాలంటే నీ ధ్యాస మాలో పరిపూర్ణంగా ఉండాలి తల్లి. ఆలోచన తరంగాలు 33వ తరంగం. అమ్మా, నీ శరీరంపై ఏర్పడ్డ గడ్డలను కూడా బిడ్డలన్నావు. సహనానికి బాధలే పూజా ద్రవ్యాలన్నావు. కష్టసుఖాలను మానవమానాలను ఒకేలా స్వీకరించావు. నీ వలే మేము కూడా అన్నిటినీ ఒకేలా స్వీకరించే శక్తి నీవు తల్లి. 34వ తరంగం. విధి వర్షం లాంటిది. కొందరికి అనుకూలం, కొందరికి ప్రతికూలం. కానీ అమ్మా, నీ దయ వెలుగు లాంటిది. అది అందరి జీవితాల్లో వెలుగులను నింపుతుంది. అది లేకపోతే ఎవరి జీవితమైనా చీకటే. ఆలోచన తరంగాలు 35వ తరంగం. అమ్మా, 1,00,000 ఇవ్వబోతే 1,00,000 మందికి భోజనం పెట్టమన్నావు. ఏమి పుచ్చుకుంటావంటే ఇచ్చే తల్లిని అన్నావు. మా అజ్ఞానానికి కర్తవ్యాన్ని సూచించావు. కర్తవ్యమే భగవంతుడు కదా తల్లి. ఆలోచన తరంగాలు 36వ తరంగం. అమ్మా, మాలో నేను అనే అగ్ని ఖాండవ వనంలా దహించి వేస్తుంది. ఆ అగ్నిని నీ కారుణ్య వర్షంతో ఆర్పివేయాలి. అంతా నీవని తెలిసి అన్ని నేనులు నీవైతే ఇక మేము నేను అని అనుకోవడం అజ్ఞానమే కదా తల్లి. ఆలోచన తరంగాలు 37వ తరంగం. అమ్మా, సర్వజ్ఞానివి నీవు. నీకు తెలియనిది లేదు. కానీ మా గోడు నీకు చెప్పుకుంటాము. కష్టమొస్తే తలరాత అనుకుంటాం, సుఖమొస్తే నీ దయ అనుకుంటాం. కానీ ఆ రెండూ ఇచ్చింది నీవేనని తెలుసుకునే తెలివి మాలో ఎప్పుడు కలుగుతుందో. ఆలోచన తరంగాలు 38వ తరంగం. అమ్మా, ఈ సృష్టిలో దైవాన్ని స్మరించని నోరు ఉన్నదేమో కానీ అమ్మను స్మరించని నోరు లేదు. అందుకే అమ్మ వాగ్రూపిణి, సర్వవ్యాపిణి, సర్వజీవులకు ఆధార రూపిణి. ఆలోచన తరంగాలు 39వ తరంగం. అమ్మా, వ్యాపారాత్మక దృష్టి గల ఈ భువిలో నీది వ్యాపకత్వ దృష్టి. చంచలమైన మనసు గల ఈ ప్రాణికోటిలో స్థిరమైన అభిప్రాయం నీది. మాలో భావాలు పరిస్థితులకు అనుగుణంగా మారతాయి. కానీ నీవు నీ స్థిరమైన భావన నుంచి ఎప్పుడూ వైదొలగవు. ఆలోచన తరంగాలు 40వ తరంగం. అమ్మా, జగమెరిగిన బ్రాహ్మణునకు జంజమేళ అంటారు. ఈ జగత్తులోని సమస్త ప్రాణికోటి కష్టసుఖాలు తెలిసిన నీకు మా కష్టాలను విన్నవించుకోవడం, ఉదయించే సూర్యుణ్ణి వెలుగును ప్రసాదించమని అభ్యర్థించడం వంటిదే కదమ్మా. జయహో మాత. जय हो माता श्री अनसूया राजराजेश्वरी श्री